హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సాయి ఎస్ప్రెస్ వ్లాగ్స్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా అయితే ప్యాడ్డీ పెట్టడం జరిగిందండి. మొత్తానికి మా ఊరు నుంచి ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాస్వరం దగ్గరలో ఒక పోతురాజు టెంపుల్ అయితే ఉంటుందండి. ఆ టెంపుల్ అయితే పార్టీ పెట్టుకున్నాం. ఒకవేళ మీరు ఫ్రెండ్షిప్ డేకి ఎప్పుడైనా మీరు పార్టీ పెట్టుకున్నా, మీరు ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మొత్తానికి మేము టెంపుల్కి అయితే వస్తామండి. ఇంకా రాగానే లెఫ్ట్లో రైట్లో చూస్తున్నారు కదా, షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన సామాగ్రి అన్నీ దొరికేస్తాయండి. మీకు ఏమేమి వంటకు కావాలన్నా, ఏమి కిరాణా సామాన్లు ఏం కావాలన్నా దొరుకుతాయి. ఇంకా చూస్తున్నట్టయితే మొత్తం ఆల్రెడీ అందరూ పార్టీ స్టార్ట్ చేస్తారు. చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, చాలా గుంపులు అయితే వచ్చినాయి. మొత్తం అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వచ్చినప్పటికి కొంచెం లేట్ అయింది, అయినా సరే వచ్చాం, చాలా ఎంజాయ్ చేస్తాం. మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదండి, మీకు ఇంతలో చూపించాను కదా విగ్రహం, పోతురాజు గారి విగ్రహం. ఆ విగ్రహం ఆయనదేనండి టెంపుల్. ఇది స్వయంగా వెళ్తుందని అయితే చెప్తారు ఇక్కడ ఉన్న విగ్రహం. ఇంకా మొత్తానికి చూస్తున్నారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంది పోతురాజు గారు, శ్రీ గన్ని పోతురాజు గారు బాబు ఆలయం అని. ఇంకా లోన్కైతే వెళ్దాం రండి, లోన్ చూపిస్తాను. ముందుగా అయితే దర్శనం చేసుకున్న తర్వాత మా వంట సామాన్లు, మా వంటలు ఏంటి మొత్తం అంతా మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే గుళ్ళోకి వెళ్దాం. గుళ్ళోకి వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకుందాం. ముందుగా మనం వెళ్ళే దారిలో మొత్తం చాలామంది అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు గుళ్ళోకి వెళ్ళగానే. ఇంకా మీరు చూస్తున్నారు కదా, అక్కడ ట్యాప్లు అయితే ఉన్నాయి. అక్కడ కాలు కడుక్కొని గుళ్ళోకి అయితే ఎంటర్ అవ్వాలి. గుడి అయితే ముందు బయటకు ఒక షెడ్ లాగా అయితే ఉంది, తర్వాత లోనకైతే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, గన్ని పోతురాజు స్వామి వారి దేవస్థానం. ఇంకొంటే లోనకైతే ఇలా వెళ్ళాలి. ఇక్కడ గేట్లు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి అక్కడ చిన్నగా కనిపిస్తుంది కదండి, అదేనండి స్వయంగా వెలిసిన పోతురాజు గారి విగ్రహం. ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు చాలా చూపిస్తాను. ముందుగా ఈ దేవుడిని అయితే దర్శనం చేసుకోండి. ఇంకా మొత్తానికి దర్శనం అయితే చేసుకున్నాం కదండి. ఎక్కడి నుంచి బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం వ్యూ అయితే చూపిస్తాను. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక పెద్ద చెరువు కూడా ఉంది. చెరువు అయితే క్యాప్చర్ చేయలేకపోయాం వీడియోలోని. మీకైతే పార్టీ ఎలా చేసుకుంటారో మొత్తం చూపిస్తాను చూడండి. మా బ్యాక్గ్రౌండ్లో అయితే గుడి వెనకాల చాలామంది టెంట్లు వేసుకొని అయితే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చాలామంది అయితే చాలా ఘనంగా అయితే పార్టీలు అయితే చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఒకవేళ రాజమండ్రిలో ఈ ప్రదేశానికి ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడి చూస్తున్నారు కదండి, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెద్ద చెట్టు ఆనుకొని గుడికి ఉంది. వెనకాల ఒక చిన్న గోపురం కూడా ఉంది, అందులో కూడా దేవుళ్ళు ఉన్నారు. ఇంకా మీకు మొత్తానికి అలా వెళ్ళినట్టయితే చూపిస్తాను చూడండి. మొత్తం పిన్ టు పిన్ మేకింగ్ ఉండి గుడి అయితే ఇలా ఉంటుంది. మొత్తం ఎదర మొత్తం ఇలా ఉంటుంది, మొత్తం గ్రౌండ్లా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, అక్కడ చివరైతే ఆటోలు అయితే ఉన్నాయి కదా, అదేనండి అక్కడే మా వాళ్ళు ఉన్నారు. అక్కడే వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మొత్తానికి వంట దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకొండి మేము తెచ్చిన గ్యాస్ పోయండి, ఇంట్లో గ్యాస్ కొట్టించుకొని మరి కూడా తెచ్చాం. అయినా సరే ఇది దేనికి పని చేయట్లేదు. ఎందుకంటే గాలి వేయడం వల్ల, ఆ గ్యాస్ తక్కువ రావడం వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంది. మొత్తానికి మేము ఏ పార్టీకి వెళ్ళినా మా గ్యాస్ పొయ్యిలు అయితే వాడమండి. అక్కడ ఉన్న గ్యాస్లో ఒకవేళ గ్యాస్ కాపిన అటుపక్క ఉన్న పొయ్యిలు వాళ్ళే వాడుకుంటాం. ఇంకా మొత్తానికి పక్కన ఉన్న వాళ్ళు అయితే పొయ్యి అయితే మాకు ఇచ్చారు. వాళ్ళు వంటలు అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వంట స్టార్ట్ చేస్తాం. ముందుగా అయితే దమ్ బిర్యానీ అండి. ఇక్కడ స్పెషల్ వచ్చి దమ్ బిర్యానీ అయితే వేస్తున్నాడు మా అన్నయ్య. మా మాయలు మొత్తం అందరూ కలిసి దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పక్కన చూడండి గ్యాస్ పెట్టారు కదా, ఈ గ్యాస్ ఎలగట్లేదు, లైట్గా వెళ్తుంది. వేడి నీళ్ళు కాస్తున్నారు. వేడి నీళ్ళు ఎందుకంటే దమ్ములో వేయడానికి, దానికైనా పనిచేస్తుంది. ఓకే, ఇంకా మొత్తానికి ఇంకోండి మా వంట మాస్టర్ ఈయనే. ఇంకోండి వంటలు అయితే చాలా బాగా చేస్తున్నారు మా తమ్ముడు మా అన్నయ్య కలిసి. నీట్గా వస్తే దమ్ము అయితే పెట్టారండి. దమ్ము అయితే ఉడుకుతుంది. నేనైతే చాలా డౌట్ పడ్డాను, దమ్ము ఎలా వస్తుంది ఏంటి, అసలు బాగుంటుందా లేదంటే. నాకు మొత్తం బిర్యానీ అయ్యేదాకా నాకు డౌటే వీళ్ళు చేస్తున్న వంటల మీద. ఇంకా సరే కదని చెప్పి మొత్తం అలా తిరుగుతూ ఉండగా ఇంకా అలా మొత్తం అందరూ కామెడీ చేసుకుంటూ అందరూ నవ్వుకుంటూ చాలా చేస్తారు. ఇదిగోండి ఇదే మెయిన్. మా వాడైతే చాలా యాక్ట్ చేస్తాడు కదా, ఏమి చేయడు, అలా చేస్తుంటాడు పైపైన అంతే. మొత్తం హడావిడి చేస్తాడు కానీ అక్కడ వంట ఏం చేయడు. ఫోటోలు దిగుతాడు, వీడియోలు తీసుకుంటాడు, మొత్తం మనోడు చేసినట్టు ఫీల్ అవుతాడు మా మాయ. ఇది చూస్తున్నారు కదా, నేను వీడియో తీసినప్పుడు కూడా ఆల్రెడీ నన్ను అంటున్నాడు, ఏదో అంటాడు ఏడని చెప్పి. ఇంకా మొత్తానికి అయిపోయిందండి. ఇంక నేను కూడా అదే బాపతి, నేను కూడా అలా పైపైన నెట్టెత్తున్నాను వీడియో కోసమే. మొత్తానికి మా వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. ఇంకొన్ని చూస్తాను, ఇందులో అయితే చికెన్ ఉంది, ఆల్రెడీ వేసి కలిపేశారు. నేను కూడా బిట్టుగా అయితే అలా స్పూన్తో అలా తిప్పుతున్నాను గరిటతోటి. ఇంకా మొత్తానికి చికెన్ అయితే రెడీగా ఉంది ఇంకా ఫ్రై చేయడానికి. ముందుగా అయితే బిర్యానీ అయితే పెట్టేసామండి. బిర్యానీ అయితే అయిపోయి వచ్చింది.
బిర్యానీ ఇంకా మూత పెట్టేసి దమ్ము పక్కన ఎట్టుకోవడమే. ఎట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి. ఆ ఫ్రైకి పెద్ద టాస్క్ అండి. ఈ టైం అయితే చాలా అయిపోయింది. బిర్యానీ అయితే అయిపోయి వస్తుంది. ఇప్పుడు మేము చేయాల్సిన పని అయితే ఫ్రై చేసుకోవాలి. దానికైతే పెద్ద టాస్కే. అటుపక్క గ్యాస్ ఎలగట్లేదు. మళ్ళీ ఇక్కడ దీని మీద పెట్టి మళ్ళీ మనం చెయ్యాలి. ఇంకా ఒకే కదని చెప్పి మొత్తం అందరూ నేను కూడా అలాగే 2-3 వీడియోల కోసం అలా చిన్న చిన్నగా చేశాను. ఇంకా మొత్తం అందరూ చాలా ఎంజాయ్ అయితే చేస్తాం, నవ్వుకుంటూ జోక్స్ చేసుకుంటూ. మా పండెన్నెల మొత్తం అందరూ ఫుల్ ఫన్ తోటి మా కుర్రోళ్ళు మొత్తం అందరూ ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాం. ఇంకా చూస్తున్నారు కదా, ఇదే మా ఆటో అండి. అక్కడ మేము పెట్టేసాము సెట్. ఇంకా సరే కదా, ఎలాగో వంట అవడం అయితే లేట్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే అలా ఒక షాప్ కాడికి వెళ్ళి వద్దామని అనుకున్నాను. వెళ్ళే దారిలో పక్క పార్టీ వాళ్ళు అయితే తగిలేరు. అన్న ఏంటన్నా బాగున్నారా అని అడిగితే సరదాగా, ఆ తమ్ముడు ఏంటి ఇంకా వంటలు అవ్వలేదా, దాదా అని చెప్తూ తిందుదా అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఆటోగా నిలబెట్టి ఏంటి అని చెప్తే తలకాయ మాసం ఆల్రెడీ వాళ్ళు తలకాయలు తెచ్చుకొని మొత్తం నీట్గా ఫ్రై చేసుకున్నారు. నాకు కొంచెం ఇచ్చారు. నీట్గా నవిలేసి తినేసి మింగేసి అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వస్తాను. చూస్తున్నారు కదా, నాకు హాయ్ అయితే చెప్తున్నారు. మనకు చెప్పారు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని పెడతానని వీడియో అంటే, ఆ పెట్టు తమ్ముడు పర్లేదు సూపర్ అజయ్ అన్నారు. నాకు కొంచెం చికెన్ ఇచ్చారు, ప్లేట్ కూడా తీసుకొని వెళ్ళిపో తమ్ముడు పర్లేదు వెళ్ళి తిను అని అంటున్నారు. కొద్ది రోజులనే మా వాళ్ళు వండుతున్నారు, పర్లేదు నాకు సరిపోద్దని చెప్పి కొంచెం తీసుకుని అయితే వచ్చాను. ఇంకా మొత్తానికి సరే కదని చెప్పి షాప్ కాడికి అయితే వచ్చానండి. మా వాళ్ళు అయితే దావత్కి మొత్తం అందరూ వాళ్ళకి కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకున్నారు. అందరూ తాగరు, కొన్ని మంది తాగుతారు పెద్దోళ్ళు, ఇంకా కొన్ని మంది కుర్రలు అయితే తాగరు. ఇంకా మొత్తానికి ఎలాగో తెచ్చుకున్నాం కదా, తాగాలని చెప్పి అయితే తీసుకున్నాను. డ్రింక్ అయితే ఒకటి తీసుకున్నాను, పల్పి ఆరెంజ్. ఇంకా మొత్తానికి మీకు రాగానే మా వాళ్ళు అయితే మొత్తం స్టార్ట్ చేశారు. ఇంకా వంటలు అవ్వలేదు కానీ మా వాళ్ళు అయితే బ్లాక్ డాగ్ అయితే తెచ్చుకున్నారు, మా మాయాలు మా అన్నయ్యలు. దాంట్లోకి మొత్తం స్టఫ్ అయితే రెడీ అవుతుందో పక్క నుంచి మా వాడు గ్లాసులో సర్దేస్తున్నాడు నీట్గా, 4 గ్లాసులు. ఇంకా మొత్తానికి బిర్యానీ అయితే అయిపోయి వచ్చిందండి. ఇంకా పార్టీ ఇంకా అంటారా, నీట్గా అందరూ దావత్ తీసుకొని మంచిగా చిల్ అవుతూ పాటలు పెట్టుకొని పాటలు పాడుకుంటూ మంచిగా చిల్ అవుతున్నారు. నేనైతే నీట్గా పల్లిపాయలు అయితే తాగుతున్నాను. ఇంకా పక్కన చూసినట్లయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయండి. దమ్ బిర్యానీ ఏ క్లాస్గా ఉంది. వంటలు ఉన్నాయి. మా ఓడు మా రామకృష్ణజీ అదరగొట్టేసాడు. లేదు చూసారు కదండి మొత్తం మా గ్రూప్ని కూడా. మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. ఉంటుంది అందరికీ బాయ్ బాయ్.